ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓట్ షేరింగ్ ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాన్ని వీళ్ళు ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఈ గనక ఒకసారి పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.5% ఓట్ షేర్ని తీసుకోగలిగితే టీడీపీ అలయన్స్ 47.25% ఓటింగ్ పర్సంటేజ్ని తీసుకోగలిగింది. చాలా మైన్యూట్ డిఫరెన్సే కనిపిస్తుంది ఇక్కడ. జస్ట్ 2.25 ఓటింగ్ పర్సంటేజే ఇక్కడ మనకి గ్యాప్ కనిపిస్తుంది. సో ఆ 2.2% ఎక్కడికి వెళ్ళింది అనేది చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2.2%ని క్యాప్చర్ చేయగలిగింది. ఇక ఇండిపెండెంట్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1.05%ని వాళ్ళు క్యాప్చర్ చేసుకోగలిగారు. సో అది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం. దీని ప్రకారం చూస్తే 2% ఓటు డిఫరెన్స్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది ఆత్మసాక్షి అంచనా వేయటం జరిగింది. ఇక్కడ మనం ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటి ప్రొజెక్షన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 98 నుంచి 116 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నారు. గత వారం రోజుల నుంచి మనం కూడా ఇదే చెప్తున్నాము. 100 నుంచి 110 సీట్లు ఈ మధ్యలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది మనం కూడా ఇదే చెప్తూ ఉన్నాం. దాదాపు అదే నంబర్స్లో ఉంది. 100 నుంచి 110 అని మనం అనుకున్నాం. వీళ్ళు 98 నుంచి 116 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక టీడీపీ అలయన్స్కి 59 నుంచి 77 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఎవరెవరైతే దీనికి వర్క్ చేశారో వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ రాయటం జరిగింది. ఏ అంశాలు ఈ ఎలక్షన్స్లో ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది, చేసేటువంటిది కాదు, ఏ అంశాలు ప్రభావితం చేసినటువంటి అంశాలు ఉన్నాయి అనేది వీళ్ళు ఇక్కడ కొన్ని డిఫైన్ చేయటం జరిగింది. డివిజన్ ఆఫ్ ఓటర్స్ అమాంగ్ పార్టీస్ ఆన్ క్యాస్ట్ బేసిస్, కులాల వారీగా పార్టీలు ఓటర్లని పంచుకోవటం, ఇన్ఫ్లేషన్, అలాగే వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయం సిస్టమ్, కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ, అలానే వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ టీడీపీ అలయన్స్ అనౌన్స్డ్ ఇన్ దేర్ మేనిఫెస్టో. ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 ఏళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇవే కాకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కలిసినటువంటి కూటమి వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు. అలయన్స్ ఆఫ్ టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీ అన్యాచురల్ అలయన్స్, సాధారణంగా ఇది సాధ్యపడేటువంటిది కాదు, అయినా కూడా ఈ 3 కలిసినవి అలాంటి ఒక అలయన్స్ చూపించేటువంటి ప్రభావం. ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో బీజేపీ, జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీకి, టీడీపీకి బద్ధ శత్రుత్వంలో వ్యవహరించినటువంటి పరిస్థితి అప్పుడు. సో వాళ్ళు కలవటం అనేది అసాధ్యం. సో అదే అన్యాచురల్ అని చెప్పి ఇక్కడ చెప్పుకోవటం జరిగింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సచ్ యాజ్ స్కూల్ బిల్డింగ్స్, హాస్పిటల్స్, ఆర్బీకేస్ కన్స్ట్రక్టెడ్ అండ్ కండస్ట్రక్టెడ్ ఆఫ్ పోర్ట్స్ ఎక్సెట్రా. సో ఏవైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, నాడు నేడు ద్వారా ఏర్పాటు చేసినటువంటి స్కూల్స్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, సచివాలయాలకు సంబంధించినటువంటి బిల్డింగ్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవి. లా అండ్ ఆర్డర్, ఇది మనకి తెలిసిందే. హైక్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ బిల్స్, సో ప్రస్తుతం వస్తున్నటువంటి కరెంటు బిల్లుల్లో ఉన్నటువంటి పెరుగుదల. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, చివరిలో కూటమి తమ ఆయుధంగా ఉపయోగించుకున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇవి ముఖ్యంగా ప్రభావం చూపినటువంటి అంశాలు. ఓటింగ్ ప్యాటర్న్ ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశం మీద కూడా వీళ్ళు అంచనా వేయటం జరిగింది. ఓటింగ్ ప్యాటర్న్, ఫీమేల్ ఓటింగ్ 53% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడింది, 45% టీడీపీ అలయన్స్కి పడింది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నారు. మేల్ ఓటింగ్ 48% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 50% టీడీపీకి పడింది. ఒక 2% అదర్స్ ఇండిపెండెంట్స్ కానీ అదర్ పార్టీస్కి వెళ్ళి ఉండొచ్చు. ఇక రూరల్ ఓటింగ్ 53% వైసీపీకి, టీడీపీకి కేవలం 56% పడినట్లుగా అంచనా వేశారు. అర్బన్ ఓటింగ్ 47% వైసీపీకి, 51% టీడీపీకి పడింది. పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ 51% వైసీపీకి, 47% టీడీపీకి పడింది. బీసీ ఓటింగ్ 50% వైసీపీకి, 49% టీడీపీకి. ముస్లిం ఓటింగ్ 64% వైసీపీకి, 34% టీడీపీకి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓటింగ్ 45% వైసీపీకి, 54% టీడీపీ అలయన్స్కి పడింది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నటువంటి అంశం.
ఇక అన్సైంటిఫిక్ అండ్ బేస్లెస్ అలొకేషన్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ అమాంగ్ ద అలయన్స్ పార్ట్నర్స్. సో ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్నారో వీళ్ళు బేస్లెస్గా ఎమ్మెల్యే సీట్లు ఎవరెవరికి అలొకేట్ చేశారు అనేటువంటి అంశం ఇక్కడ ప్రభావం చూపింది అనేది వీళ్ళు చెప్తున్నారు. అపోజిషన్ పార్టీస్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ఓటర్స్. పార్టీలు ఓటర్లలో ప్రభావం చూపించే విధంగా నమ్మకాన్ని కలిగించలేకపోయింది కూటమి అనేది వీళ్ళు ఇక్కడ చెప్తున్నటువంటి అంశం. అలాగే మేజర్ అపోజిషన్ పార్టీస్ టీడీపీ అండ్ జనసేన పార్టీ ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫామ్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పబ్లిక్. నిజంగా ప్రజలు ఏ సమస్యల మీద అయితే బాధపడుతున్నారో వాటి మీద విధానపరంగా ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ, ప్రజల తరపున మాట్లాడటం కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటం కానీ, ప్రజల తరపున పోరాడటం కానీ టీడీపీ, జనసేన వంటి పార్టీలు చేయలేకపోయినాయి. Recent allegations by TDP alliance on voluntary system in Andhra Pradesh damages TDP and its alliance. వాలంటరీ సిస్టమ్ మీద టీడీపీ వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే చాలా ఎక్కువగా అలయన్స్ మీద ప్రభావం చూపించినాయి. దాని కారణంగానే వాళ్ళు ఓటింగ్ నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నది. ప్రామిసెస్ మేడ్ బై టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇన్ ద మేనిఫెస్టో వితౌట్ కన్సిడరింగ్ ద బడ్జెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ని కన్సిడర్ చేయకుండా అసలు ఎంత బడ్జెట్ ఉంది, మనం ఎంత సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాము, ఎంత అభివృద్ధి చేస్తామని చెప్తున్నాము, ఏంటి ఈ అంశాలని పరిగణలోకి తీసుకోకుండా ఇచ్చినటువంటి మేనిఫెస్టో. సో అది కూడా ఒక ప్రభావం చూపేటువంటి అంశం. గేమ్ చేంజర్ ఇన్ ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 ఏంటి అంటే ఫీమేల్ ఓటింగు, రూరల్ ఓటింగు, పూర్ అండ్ వెరీ పూర్ కమ్యూనిటీ ఓటింగు, బీసీ ఓటింగ్, మైనారిటీస్ ఓటింగ్, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ద పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇవి ఫీమేల్ ఓటింగ్ ఏదైతే ఉందో అది, బీసీలు వేసే ఓటింగ్, వాలంటీర్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ముస్లిం మైనారిటీస్, ఎస్సీ ఎస్టీలు ఇక్కడ విజయాన్ని డిసైడ్ చేయబోతున్నారు.